శివం ప్రారంభోత్సవానికి స్వామి వచ్చారు. అది సంవత్సరం గుర్తులేదు. అప్పుడు పక్కన సత్యమూర్తి గారు ఫోన్ చేసి, మా వారికి రమణరావు గారు ఫ్యామిలీతో రండి, పుట్టపర్తి సత్యసాయిబాబా వారి దర్శనం చేసుకోండి అని చెప్పారు. అప్పటికి మా వారికి కానీ నాకు కానీ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నాకైతే అసలు మా వారు ఆయన మ్యాజిక్ చేస్తారు, ఎందుకు నేను రాను అన్నారు. అప్పుడు నా చేత ఎట్లా చెప్పించారంటే మా వారికి, అదేమిటండి ఈ రోజుల్లో మ్యాజిక్ చేయకపోతే జనం వస్తారా, కానీ అంత పెద్దవాళ్ళు పిలుస్తున్నారు, వెళ్ళి చూద్దాం తప్పేముంది అని. ఆ విధంగా 1986 అనుకుంటా ఇక్కడే, అప్పటికి ఇంకా వచ్చినట్లు లేదు, కడుతున్నారు. సత్యమూర్తి గారి ఇంటికి వచ్చి మొదటిసారిగా స్వామిని చూసాం. తర్వాత ఇది అప్పటికి అయిపోయింది. తర్వాత సత్యమూర్తి గారు శివం లోపల స్వామి పైకి వచ్చేసారు తన రూమ్కి. మేము ముగ్గురం, నేను మా వారు మా అబ్బాయి, ఆ మెయిన్ డోర్కి ఆనుకొని ఇలా నిల్చున్నాం. తలుపేసేసారు, హారతి అయిపోయింది మేము వచ్చేటప్పటికి. అప్పుడు సడన్గా తలుపు తీసుకొని ఇటు చూస్తే సత్యమూర్తి గారు, ఏంటండి ఇక్కడ నిల్చున్నారు, లోపల రండి అంటే. ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్వామి ఒక్కొక్కసారి మనం కోరుకోకపోయినా భక్తుల్ని ఎట్లా దగ్గరికి తీసుకుంటారు. లోపల రండి అంటే ఆ పిల్లల దగ్గర ముగ్గురు నిల్చున్నాము.